బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికార కాంగ్రెస్ ఎలాంటి సవాల్ చేయకముందే తానే ఓ అడుగు ముందుకేసి సవాల్ విసిరి ఇరకాటంలో పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఓ కనువిప్పు అవుతుందని అన్నారు. ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు పన్నిన బీఆర్ఎస్ చివరికి ఓటమి పాలైంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో చేసిన ప్రయోగం విఫలమైనప్పటికీ మళ్లీ జూబ్లీహిల్స్ లో అదే ప్రయోగం చేసి మరో అపజయాన్ని మూటగట్టుకుంది. మాగంటి సునీత సెంటిమెంట్ అస్త్రం కూడా ఫలించలేదు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్నారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో అనుభవం కలిగిన పార్టీ సీనియర్లను జూబ్లీహిల్స్ లో మోహరించారు. వార్డులు, పోలింగ్ బూత్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బాధ్యుణ్ణి పెట్టారు. గతంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సునాయాసంగా గెలిచిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో మాత్రం బొక్కబోర్ల పడింది.